డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రముఖ హీరో రవితేజను సిట్ ప్రశ్నించనుంది. కాసేపట్లో సిట్ కార్యాలయంలో ఈ విచారణ ప్రారంభం కానుంది. నోటీసులు పంపిన ఈ 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజలే కీలకమని సిట్ భావిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితుడు జిషన్ అలీ, సినీ హీరోలు రవితేజ, నవదీప్లకు కోకైన్ సరఫరా చేసేవాడని ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ కు సంబంధించి దర్శకుడు పూరి జగన్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, తరుణ్, నవదీప్లను విచారించిన సిట్ హీరో రవితేజను కూడా అదే తరహాలో విచారించనుంది. రవితేజ నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాడా? తీసుకొని ఉంటే ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రవితేజ సోదరుడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే రవితేజకు అప్పటి నుంచి డ్రగ్స్ లింకులున్నాయా అన్న కోణంలోనూ సిట్ ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. కెల్విన్ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ రాజు కూడా డ్రగ్స్ సరఫరా చేశానని ఈ కేసులో అరెస్ట్ అయిన జిషాన్ ఇప్పటికే సిట్కు తెలిపినట్లు సమాచారం. రవితేజతో తనకు 8 ఏళ్లకు పైగా పరిచయం ఉందని కూడా సిట్కు జిషాన్ స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజ మధ్య ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తేవడంపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఈ రోజు రవితేజ సిట్ కార్యాలయానికి ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే 10 నుంచి 10:30 మధ్య రవితేజ సిట్ కార్యాలయానికి రానున్నారు. 9వ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే సిట్ బృందం రవితేజకు సంబంధించి కీలక సమాచారాన్ని కూడా రాబట్టింది. రవితేజకు కాల్విన్ కు ఇటీవల మొదట డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు కాల్విన్. వీరిద్దరికి మధ్య డైరెక్ట్ లింకులు ఉన్నాయని కూడా గుర్తించింది. కాల్విన్ మొబైల్లో రవితేజ నెంబర్ తో పాటు రవితేజ అనేక సార్లు కాల్ చేసినట్టు కూడా గుర్తించారు. ఇక రవితేజకి డ్రగ్స్ సప్లై చేసినట్టు మరొక వ్యక్తి కస్టడీలోకి తీసుకున్న గతంలో విచారించిన జీసాన్ అనే వ్యక్తి కూడా వెల్లడించాడు. అయితే ఈ జీసాన్ అనే వ్యక్తే కాల్విన్ ను రవితేజకు పరిచయం చేశాడు. వీరి మధ్య 6 ఏళ్లుగా పరిచయం కొనసాగుతుందని సిట్ బృందం గుర్తించింది. దానికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే జీషాన్, కాల్విన్ ల విచారణలోనే రవితేజ పేరు బయటకు వచ్చింది. రవితేజ 6 ఏళ్లుగా పరిచయం అంటే దాదాపు డ్రగ్స్ కు సంబంధించి రవితేజ 6 ఏళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. సంధ్య, అయితే సందీప్, చెప్పండి, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి హీరోగా రవితేజకు ఒక రకమైనటువంటి ఇమేజ్ ఉంది. సో అలాంటి టైంలో ఈ యొక్క కేసులో పూరితో పాటు రవితేజ కూడా ఎంతో కీలకంగా భావిస్తున్నారు సిట్ అధికారులు. మరి ఎలా తన యొక్క ఇన్నోసెన్స్ ని తను ప్రూవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది రవితేజ? మొత్తం కష్టాల్లో తను చిక్కుకున్నట్టేనా? ఖచ్చితంగా. ఎందుకంటే రవితేజ ఆయన మా తమ్ముడు మరణించిన తర్వాత ఆయన స్పష్టంగా చెప్పారు, తన తమ్ముడు దురవల అలవాటు అయితే నేను వద్దని వారించాను, చాలా సార్లు అలా చేయకూడదని చెప్పాను, డ్రగ్స్ తీసుకునే అలవాటు నాకు లేదు, నేను ఆ కుటుంబ సభ్యులు ఇంట్లో ఆవేదనతో ఉన్నారు, మీరు అంటే మీడియా కావచ్చు, కొన్ని ఛానళ్లు కొంతమంది ప్రచారము బాగా కలిగిస్తామని చెప్పారు. కానీ సిట్ విచారణలో మాత్రం ఖచ్చితంగా కాల్విన్ తో సంబంధాలు పూర్తిగా కూడా బట్టబయలయ్యాయి. జీసన్ అనే వ్యక్తి 6 ఏళ్ల క్రితము పరిచయమై కాల్విన్ 6 ఏళ్ల క్రితం పరిచయం చేశాడు. అంటే అప్పటి నుంచే డ్రగ్స్ రవితేజ తీసుకుంటున్నట్టే మనం భావించవచ్చు. మరి సిట్ బృందం విచారణ ముగిసిన తర్వాత రవితేజ ఏం చెప్తారు మీడియా తోటి అన్నది కూడా కాస్త ఆసక్తిగా మారింది. అయితే గతంలో తీసుకున్నాను, ఇప్పుడు తీసుకోవట్లేదు అనే సమాధానమే ఎక్కువ చెప్తున్నారు. కాకపోతే వాటికి సంబంధించి ఈ మధ్య కాలంలో తీసుకున్న ఎవిడెన్స్ మొత్తం కూడా ముందొస్తున్నారు. వాటితో పాటు వీరి శాంపిల్స్ సేకరించి నిజంగా ఎప్పుడు మానేశాడన్న కోణంలో కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా సేకరించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. విచారణ ముగిసిన తర్వాత అవసరమైతే మరొకసారి పిలుస్తామని కూడా వీరికి చెప్తున్న పరిస్థితి ఉంది. సంధ్య, అయితే సందీప్, ఇక్కడ చెప్పండి, అంటే మెయిన్ కెల్విన్ కాల్ లిస్ట్ ప్రకారంగా సిట్ అధికారులు 12 మందికి నోటీసులు జారీ చేశారు. అందులో ఉన్నటువంటి సాక్ష్యాధారాల ప్రకారంగా ఇంట్రోగేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే కీలకంగా జిషాన్ దొరికిన తర్వాత అతను చాలా క్లియర్ గా తను చెప్పడం జరిగింది. అలానే రవితేజకు, నవదీప్కు ఆయన సప్లై చేశారని చెప్పేసి ఒప్పుకోవడం కూడా జరిగింది. అలానే రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ రాజుకి కూడా ఆయన ఇచ్చినట్టుగా కూడా జిషన్ చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ చాలా పకడ్బందీ ఎవిడెన్స్ కూడా సిట్ అధికారుల ముందు ఉంది. మరి ఈ టైంలో రవితేజ ఇంట్రోగేషన్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రశ్నావళి ఇప్పటికీ సిద్ధం చేశారు. అంటే నిన్న ముమైత్ ఖాన్ మన చార్మిని దాదాపు 5 గంటలలోపే ముగించి పంపించారు హైకోర్టు ఆదేశాలతో. కానీ రవితేజ విచారణ రాత్రి 10 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు విచారించిన వాళ్ళలో ఒక ఎత్తు అయితే రవితేజ విచారణ మరొక ఎత్తు. ఎందుకంటే
జీశాన్ స్పష్టంగా ఒప్పుకున్నాడు, క్యాల్విన్ కూడా ఒప్పుకున్నాడు. అనేక డేటా సేకరించారు. అలాగే డ్రగ్స్ కి సంబంధించి డ్రైవర్ తో తెప్పించుకున్నాడు, నేరుగా తెప్పించుకున్న సందర్భాలు కూడా రవితేజ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ విచారణ కీలకం కానుంది. అయితే రవితేజ ఒక్కడే తెప్పించుకున్నాడా లేదా రవితేజతో పాటు కలిసి తీసుకున్న యాక్టర్లు ఇంకా మిగతా వారు ఎవరన్నా ఉన్నారన్న కోణంలో కూడా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే రవితేజ క్యాల్విన్ కు సంబంధాలు, క్యాల్విన్ జీశాన్ ఒప్పుకున్నాడు కాబట్టి రవితేజ కూడా ఒప్పుకుంటాడా లేదా అన్నది తేలాలి. మరి డ్రగ్స్ ఇప్పుడు గతంలో తీసుకున్నాను, ఇప్పుడు మానేశానని కూడా చాలా మంది చెప్తున్నారు. వాటికి సంబంధించి ఎవిడెన్స్ కూడా కీలకం కాబోతున్నాయి. మొత్తానికి అన్ని ఫోటోలు, వాట్సాప్ సందేశాలు, ఇవన్నీ ఈమెయిల్ సారాంశాలు ఇవన్నీ కూడా ముందుంచి విచారిస్తున్నారు. మొత్తానికి గంట విరామం బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ విచారణ చేపడుతున్నారు. ఇవాటి విచారణలో అకున్ సబర్వాల్ కూడా నేరుగా పాల్గొనే అవకాశం ఉంది. కానీ మొత్తానికైతే ప్రశ్నావళి సిద్ధం చేశారు. రవితేజ విచారణ మాత్రము కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో రవితేజతో పాటు ఆయన మిత్రులు కూడా చాలా మంది కలిసి డ్రగ్స్ తీసుకున్నారనే ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ పేర్లు వెల్లడిస్తాడా లేదన్నది వేచి చూడాలి సంధ్య. అలానే మొదటి నుంచి కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో రవితేజ తమ్ముళ్ళ పేర్లే ఎక్కువగా తెరపైకి రావటం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా రవితేజ పేరే ఈ విధంగా కంప్లీట్ సాక్ష్యాధారాలతో సహా ముందుకు రావడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే క్యాల్విన్ అనే వ్యక్తితోటి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ఆ క్యాల్విన్ కి సంబంధించి అంటే ఇప్పటి వరకు కస్టడీలో చెప్పిన అంశాల ప్రకారం అయితే ఫోన్ డాటా ఆధారంగానే ఇవన్నీ కూడా ఇంతమందికి సప్లై చేసినట్టు గుర్తించారు. కానీ జీశాన్ అనే వ్యక్తి విచారణ సందర్భంగా జీశాన్ ను నేనే క్యాల్విన్ రవితేజకు పరిచయం చేశానని జీశాన్ చెప్పాడు. క్యాల్విన్ కూడా రవితేజతో చాలా సార్లు కలిశాను, చాలా సార్లు డ్రగ్స్ ఇచ్చాను, రవితేజ రాని సమయంలో ఆయన డ్రైవర్ తీసుకెళ్లేవాడని ఇలా అత్యంత సమాచారం కూడా చెప్పాడు. కానీ రవితేజతో తీసుకున్నది ఎవరెవరు డ్రగ్స్? ఒక్కడే రవితేజ తీసుకున్నాడా? క్యాల్విన్ తో అసలు 6 ఏళ్ల క్రితం ఏ సినిమాలో పరిచయం ఏర్పడింది అన్న అంశాలు కూడా రాబట్టే అవకాశం ఉంది. ఈడియట్ సినిమా సందర్భంలో క్యాల్విన్ దిగిన రవితేజతో దిగిన ఫోటోలు, సెల్ఫీ వీడియోలు, జీశాన్ కూడా దిగిన ఫోటోలు మొత్తం కూడా చిట్టు వద్ద ఉన్నాయి. ఆ కోణంలో కొనసాగనుంది. మొత్తానికి రవితేజ విచారణ ముగియగానే అక్కడే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది సంధ్య. అయితే దాదాపు 12 గంటల పాటు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిన రోజులు ఉన్నాయి. సుబ్బరాజు కావచ్చు లేదా పూరి కావచ్చు ఇలాగా. మరి ఈ రోజు సిట్ ఏదైతే చాలా కీలకంగా భావిస్తోందో రవితేజ ఇంట్రాగేషన్ లో నమ్మలేని విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి అని చెప్పి, మరి ఇంట్రాగేషన్ నిజంగా కూడా 10 గంటల పైనే కొనసాగుతుందని మనం అనుకోవచ్చు అంటారా? రవితేజ కోఆపరేట్ చేస్తే ఇంట్రాగేషన్ చాలా తక్కువ టైంలోనే అయిపోయే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. అంటే నిన్న ముమైత్ ఖాన్ కావచ్చు, మన చార్మి విచారణ సమయంలో ఆమెకు ఫ్రూట్ అంటే ఆమె జ్యూస్ తాగింది. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత 1.5 గంటల పాటు ఆమె రెస్ట్ తీసుకున్నట్టు తెలిసింది. అంటే వారికి విచారణ సందర్భంగా పూర్తి రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే వారి నుంచి సమాధానాలు రాబట్టేందుకు ఎంత సమయమైనా పర్లేదు, కానీ మాకు కావాల్సింది సంబంధాలు ఉన్నాయా లేదా అన్న కోణంలో వీళ్ళ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఆ చార్మి ఆ విచారణ సందర్భంగా ఆమెను దాదాపు 10 నుంచి 5 వరకే విచారించారు. కానీ ఆ విచారణ సమయంలో ఆమె 1.5 గంటల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకుంది. అంటే ఆమె స్వేచ్ఛకు వదిలేస్తున్నారు. ఖచ్చితంగా డాటా ఉంది, మీరే చెప్పండి, మీరు క్యాల్విన్ తో పరిచయాలు ఉన్నాయా లేవా, ఇలా ఖచ్చితంగా అడుగుతున్నారు. వారు తను క్యాల్విన్ ఎవరో తెలియదంటే ఆ ఫోటోస్ ముందు ఉంచుతున్నారు. అప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ చాలా మంది కూడా క్యాల్విన్ మధ్యవర్తి ద్వారా పరిచయం అయ్యాడు, అనేక మంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు, మాకు ఎలా తెలుస్తుందని కూడా ఇలా ముందుగా సమాధానం చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. ఇంకా కొద్దిమంది శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక శాంపిల్స్ తీసుకోవడము చిట్టుకుందాం అడగడం కూడా మానేసింది. నిన్న ముమైత్ ఖాన్ అసలు ఎలాంటి శాంపిల్స్ కూడా అడగలేదు, ఎందుకంటే కోర్టు పర్మిషన్ పొందే వీటి నుంచి తీసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ మరి వీటికి ఎలాంటి ఆన్సర్ చెప్తారు? సెల్ఫీ ఫోటో చాలా మంది దిగుతూ ఉంటారు అంటే ఆ హీరోగా, అలాంటిది క్యాల్విన్ కూడా ఇలా దిగి ఉంటాడని చెప్తారు. కానీ మరింత దగ్గర సంబంధం, డ్రగ్స్ ఇచ్చేంత సంబంధం వచ్చినప్పుడు కూడా మీరు దాటవేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ఇలా ఖచ్చితమైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వాటికి ఎలాంటి సమాధానం చెప్తారో మనకు 12-2 గంటల మధ్యలో మనకు కాస్త కీలక సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంటుంది సంధ్య. అయితే సందీప్ చెప్పండి, ప్రెసెంట్ రవితేజ తన ఇంటి వద్దే ఉన్నాడా? అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది? ఎంతసేపట్లో అక్కడ నుంచి బయలుదేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రవితేజ? వాస్తవానికి మరొక 5 నిమిషాల్లో రవితేజ ఆయన నివాసం నుంచి బయలుదేరుతారు. జూబ్లీహిల్స్ లో ఉన్న నివాసం నుంచి నేరుగా సిటీ కార్యాలయానికి వస్తారు. 10 గంటలకు సిటీ కార్యాలయానికి రాగానే 10:30కు విచారణ ప్రారంభం కాబోతుంది. అంటే అలానే రవితేజ్ తో పాటు ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే పూరితో పాటు వాళ్ళ బ్రదర్ అలానే సన్ కూడా రావడం జరిగింది, ఇలా వచ్చారు కాబట్టి రవితేజ్ తో పాటు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నిన్న ముమైత్ ఖాన్ విచారణ సందర్భంగా రియాలిటీ షోకి సంబంధించిన నిర్వాహకులు రావడం జరిగింది. కానీ వారిని కిందనే అంటే సిటీ కార్యాలయం బయట వరకే వారిని రాణిస్తున్నారు, లోపలికి ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. రవితేజతో పాటు ఎంతమంది వచ్చినా అంటే పూరి జగన్నాథ్ కొడుకు వచ్చాడు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు, వారందరినీ మొదట ఒక రూమ్ లోనే ఉంచారు తప్ప సిటీ కార్యాలయం లోపలికి మాత్రం తీసుకెళ్లేదు. 5వ అంతస్తులో ఒక
రహస్య రూమ్ లో వీడియో అత్యంత గోప్యంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇదంతా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రవితేజ వెంట ఎవరు వచ్చినా అనుచరులు వచ్చినప్పటికీ కూడా వారు కిందనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి రవితేజ ఎవరెవరిని వెంట తీసుకొని వస్తారని కూడా కాస్త కీలకమే. ఎవరు వచ్చినా సరే వారు కింది వరకే పరిమితం ఉంటుంది సంధ్య. అదేవిధంగా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ రాజును కూడా ఏమైనా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే తన ద్వారానే ఈ జిషన్ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేశానని చెప్పి ఇంట్రోగేషన్ లో చెప్పడం జరిగింది కదా. అంటే వాస్తవానికి ఇప్పుడు వీళ్ళంతా కూడా అంటే విచారణ సందర్భంగా రవితేజ నిన్నటి మన సిట్ కార్యాలయం ఒక లేఖ కూడా అంటే ఒక నోటు కూడా విడుదల చేసింది. అందులో స్పష్టంగా రేపు విచారణకు 10:30కు రవితేజ హాజరు కానున్నారని చెప్పారు. అయితే ఇంకా రవితేజతో పాటు ఇండస్ట్రీ కాకుండా డ్రగ్స్ సప్లై చేస్తున్న మరికొద్ది మందిని కూడా రోజు ఒక ఇద్దరిని విచారిస్తోంది. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా శోధనలు కూడా కొనసాగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక రవితేజ విచారణ యాక్టర్ గా రవితేజ విచారణ ఒకటే ఉంది, మిగతా వారి విచారణ ఎవరిది కూడా లేదు. అయితే రేపు ఎవరు ఉన్నారనేది ఈరోజు సాయంత్రానికి ఒక నోటు రూపంలో సిట్టుబులని తెలుస్తోంది. అయితే ఇవాళ ఒక రవితేజ వచ్చినప్పటికీ కూడా మిగతా డ్రగ్స్ కి సంబంధించి ఇతర దేశస్తులు మాత్రము ప్రతిరోజు విచారిస్తూనే ఉన్నారు సంధ్య. రైట్ సందీప్. ఇక